ద మ్యాథ్స్ క్లాస్. ఎవ్రీడే మా ఛానల్లో ఫ్రీగా మ్యాథ్స్ క్లాసెస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇంకెవరైనా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజు మనం ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి మోడల్ 2 ప్రాబ్లమ్స్ ని చూసుకుంటున్నాం. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో చాలా ఇంపార్టెంట్ ఈ ప్రాబ్లమ్స్. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఒక వస్తువుపై మొదట 25% లాభం, తర్వాత 20% నష్టం జరిగింది. మొత్తం శాతం ఎంత అనేసి అంటున్నారు. అసలు క్వశ్చన్ లో ఏమి ఇచ్చాడు? ఫస్ట్ 25% లాభం అనేసి ఇచ్చాడు, తర్వాత 20% నష్టం అనేసి ఇచ్చాడు. మొత్తం శాతం ఎంత అనేసి అడుగుతున్నారు. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు ఫార్ములాను యూజ్ చేసి ఏ విధంగా సాల్వ్ చేయాలో చూద్దాం. నెట్ పర్సెంటేజ్ ఈక్వల్ టు a plus b plus a into b by 100. a into b by 100. a అంటే ఎంత వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేద్దాం. a అంటే 25, b అంటే -20. ఇక్కడ నష్టం అన్నాడు కాబట్టి -20. a అంటే 25, b అంటే -20. a అంటే 25 into b అంటే -20. ఇప్పుడు 25 minus 20 plus -500 by 100. ఈ 2 zeros కి క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు ఎంత వస్తుంది? 5 minus 5 అంటే ఎంత వస్తుంది? 0%. అంటే లాభం కానీ నష్టం కానీ లేదని. లాభం కానీ ఆన్సర్ వచ్చేసి ఎంత వచ్చింది? 0%. అంటే లాభం కానీ నష్టం కానీ లేదు. లాభం కానీ నష్టం కానీ లేదు. ఇది మనకి ఆన్సర్ అవుతుంది. సెకండ్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, మొదట 30% నష్టం, తర్వాత 20% లాభం, ఫైనల్ పర్సెంటేజ్ ఎంత అనేసి అంటున్నారు. అప్పుడు నెట్ పర్సెంటేజ్ ఈక్వల్ టు ఫార్ములా a plus b plus a into b by 100 ఈక్వల్ టు a అంటే ఎంత? ఇక్కడ a అంటే 30% నష్టం కాబట్టి -30. b అంటే వాల్యూ ఎంత? 20. వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేద్దాం. a అంటే -30 ప్లస్ b అంటే 20 ప్లస్ a అంటే -30 ఇంటూ b అంటే 20 by 100. ఇప్పుడు ఎంత? -10 ప్లస్ -600 by 100. ఈ 2 zeros కి క్యాన్సిల్ అవుతుంది. -10 -6 అంటే -60%. లాస్ ఎంత వచ్చింది? 6%. లాస్ వచ్చేసి 6%. ఇది మనకి ఆన్సర్ అవుతుంది. ఆన్సర్ వచ్చేసి లాస్ 6%. ఇది ఆన్సర్ అవుతుంది. థర్డ్ క్వశ్చన్ చూసుకున్నాం. ఒక వస్తువుపై 20% లాస్ కు అమ్మగా అమ్మిన వేళ 800 రూపీస్ అయితే కొన్న వేళ ఎంత అనేసి అంటున్నాను. ఈ ప్రాబ్లం మనం ఏ విధంగా సాల్వ్ చేయాలో చూసుకుందాం. ఇక్కడ మనకేమి ఇచ్చాడు? లాస్ ఇచ్చాడు. లాస్ ఎంత? లాస్ వచ్చేసి 20%. అమ్మిన వేళ ఎస్పి, అమ్మిన వేళ ఎంత? 800 రూపీస్. అయితే ఏం కనుక్కోమంటున్నాడు? కొన్న వేళని కనుక్కోమంటున్నాడు. అసలు కొన్న వేళకి ఫార్ములా ఏంటి? సిపి ఈక్వల్ 100/100. ఇక్కడ లాస్ కాబట్టి 100 మైనస్ లాస్ పర్సెంటేజ్ ఇంటూ ఎస్పి. ఎస్పి అంటే అమ్మిన వేళ. ఇప్పుడు 100/100
100 మైనస్ లాస్ట్ ఎంత 20 ఇంటూ ఎస్టీ వాల్యూ ఎంత 800 రూపీస్, అమ్మిన వేళ 800 రూపీస్. ఇప్పుడు 100/80 ఇంటూ 800, జీరోకి జీరోకి క్యాన్సిల్ అవుతుంది. 8 దీంట్లో 10 టైమ్స్ పోతుంది. అంటే సిపి వాల్యూ ఎంత వచ్చింది మనకి? సిపి ఈక్వల్ టు 1000 రూపీస్. సిపి ఈక్వల్ టు 1000 రూపీస్. ఈ విధంగా ఫార్ములాని యూజ్ చేసి సింప్లిఫై చేస్తాం. ఒకవేళ ఫార్ములా యూజ్ చేయకుండా సింప్లిఫై చేయాలి, ఎలా చేయాలి అంటే ఇక్కడ 20% లాస్ అన్నారు కాబట్టి 80% కి ఫార్ములా లేకుండా ఏ విధంగా సింప్లిఫై చేయాలో చూద్దాం. ఇది సెకండ్ మెథడ్. 80% కి 800 రూపీస్ అయితే ఇప్పుడు కొనవేల కాబట్టి 100% కి ఎంత? 100% కి ఎంత? అప్పుడు ఏమవుతుంది? ఈ పర్సంటేజ్ క్యాన్సిల్ అవుతుంది. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 100 ఇంటూ 800/80. ఈ 80 దీంట్లో ఎన్నిసార్లు పోతుంది? 10 టైమ్స్ పోతుంది. అంటే ఎంత వచ్చింది మనకి? ఈ విధంగా చేసిన ఫార్ములా యూజ్ చేసుకొని చేసిన 1000 రూపీస్ వచ్చింది మనకి ఆన్సర్. ఫార్ములా లేకుండా ఈ విధంగా సింపుల్ గా చేసిన ఈ విధంగా ఆన్సర్ మనకి వస్తుంది 1000 రూపీస్. ఫోర్త్ క్వశ్చన్ చూసుకున్నాం. 10% లాస్ తర్వాత మళ్ళీ 20% లాస్, నెట్ లాస్ పర్సంటేజ్ అనేసి అంటున్నాడు. ఈ ప్రాబ్లం ఏ విధంగా సాల్వ్ చేయాలో చూద్దాం. ఫార్ములా ఏంటి? నెట్ పర్సంటేజ్ ఈక్వల్ టు A plus B plus A into B by 100. A into B by 100. ఇక్కడ A అంటే ఎంత? A అంటే -10. 10% లాస్ అన్నాడు కాబట్టి -10. B అంటే 20% లాస్ కాబట్టి -20. ఇప్పుడు వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేద్దాం. -10 -20 ప్లస్ ఇక్కడ -10 ఇంటూ -20 బై 100. ప్లస్ మైనస్ అవుతుంది. ఇప్పుడు -10 -20 ప్లస్ 10 into 20. 10 into 20 ఎంత? 200. 200/100. ఈ 2 zeros కి క్యాన్సిల్ అవుతుంది. -30 ఇక్కడ +2 ఎంత వచ్చింది మనకి? అప్పుడు ఎంత వస్తుంది మనకి? -28. లాస్ వచ్చేసి -28%. ఇది మనకి ఆన్సర్ అవుతుంది. ఈ విధంగా ఫార్ములాని యూజ్ చేసుకుని సింపుల్ గా సాల్వ్ చేసుకోవచ్చు. ఫిఫ్త్ క్వశ్చన్ చూస్తున్నాం. 20% లాభం, 30% లాభం, నెట్ ప్రాఫిట్ అనేసి అడిగారు. ఈ ప్రాబ్లం ఏ విధంగా సాల్వ్ చేయాలో చూద్దాం. నెట్ ప్రాఫిట్ పర్సంటేజ్ కి ఫార్ములా ఏంటి? నెట్ ప్రాఫిట్ పర్సంటేజ్ ఈక్వల్ టు A plus B plus A into B by 100. A into B by 100. A అంటే వాల్యూ ఎంత? 20. B అంటే 30. A అంటే వాల్యూ 20 ప్లస్ ఈ వాల్యూస్ ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. A అంటే 20 ప్లస్ 30 ప్లస్ A అంటే 20 ఇంటూ 30 by 100. 20 plus 30 50 plus
600/100. ఈ 2 zeros కి 2 zeros కి క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు 50 + 6 అంటే 56%. ఇది మనకి ఆన్సర్ అవుతుంది. ప్రాఫిట్ పర్సంటేజ్ ఈక్వల్ టు 56. మోడల్ 2 వీడియోలో మనం ఏమేమి చూసుకున్నామంటే సక్సెసివ్ ప్రాఫిట్ అండ్ లాస్ ఫార్ములాస్ చూసుకున్నాం, మిక్స్డ్ ప్రాఫిట్ లాస్ క్యాలిక్యులేషన్స్ చూసుకున్నాం, కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ ఈ వీడియోలో మనం ఇవి చూసుకున్నాం. ఓకే ఫ్రెండ్స్, ఇంకా లాంగ్ ప్రాబ్లమ్స్ ని నెక్స్ట్ వీడియోలో సాల్వ్ చేయడం ఎలాగో చూద్దాం. ఇంకెవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.